అందరికీ నమస్కారం. టుడే టాప్ ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు చూద్దాం. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు తన నియోజకవర్గం అయిన హిందూపూర్లోని కోవిడ్ సెంటర్ కు భారీ విరాళం ప్రకటించారు. ఆ వివరాలు. నందమూరి నటసింహం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ కరోనా కష్టకాలంలో ఎన్నో సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. సిసిసి మన కోసంకు భారీగా విరాళాన్ని ఇవ్వడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలోని చాలా మందికి ఈ కోవిడ్ సమయంలో ముందు జాగ్రత్తగా తీసుకోవలసిన మందులను మెడికల్ కిట్స్ రూపంలో అందించారు. అలాగే ఏపీ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల చొప్పున ₹1 కోటి భారీ విరాళాన్ని అందించారు. ఇక తన నియోజకవర్గం హిందూపురానికి ఎంతగానో సేవ చేస్తున్నారు. తాజాగా తన నియోజకవర్గంలోని కోవిడ్ సెంటర్ కోసం 55 లక్షల విరాళాన్ని ప్రకటించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ సెంటర్కు మెడిసిన్స్, పీపీఈ కిట్స్, మాస్క్స్ ఇంకా ఇతర పరికరాల నిమిత్తం ఆయన ఈ విరాళాన్ని ప్రకటించారు. బాలకృష్ణ ఈ నెల 29, 30న తన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో హిందూపురం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రంలో కరోనా రోగులకు, వారికి సేవలు అందిస్తున్న యోధులకు 55 లక్షల విలువైన పరికరాలు, మందులు, పీపీఈ కిట్లు, మాస్కులు పంపిణీ చేయనున్నారు. గతంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బసవతారకం ట్రస్ట్ ద్వారా 25 లక్షల విలువ చేసే 2 వెంటిలేటర్లు, 100 పీపీఈ కిట్లు, మాస్కులు అందజేసిన విషయం తెలిసిందే. హీరో సాయి ధరమ్ తేజ్ సోమవారం ఓ ట్విస్ట్ ఉందని చెప్పారు. ఆ విశేషాలు. హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం సోలో బ్రతుకు సోబిట. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఆదివారం ఆయన వీడియోని షేర్ చేసినట్లుగా అర్థమైంది. హే ఇది నేనేనా అనే మరో సాంగ్ ని 26 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. మొన్నటి వరకు నో పెళ్లి అన్న విరాట్ కి అమృతుని చూశాక ఏమైంది అని తెలియాలంటే ఆ సాంగ్ వినాల్సిందే అని చెప్పారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మే 1వ తేదీన విడుదల కావాల్సిన ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. థియేటర్స్ రీ ఓపెన్ కాగానే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ వర్కౌట్స్ నాలో మరింత ఎనర్జీని నింపుతాయని అన్నారు యంగ్ హీరో అఖిల్ అక్కినేని. ఆ వివరాలు. హీరో అఖిల్ తన సినిమా కోసం జిమ్ లో సీరియస్ గా వర్కౌట్స్ చేస్తున్నారు. ఇది నా గేమ్ ముగించే సమయం. నా తీవ్రమైన కృషి చాలా ప్రత్యేకమైనది. నా స్వీయ సంస్కరణతో వచ్చిన పరివర్తనతో నాలో మరింత మార్పు తెస్తోంది. నాలో మరింత ఎనర్జీ నింపుతుంది అంటూ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ క్యాప్షన్ ఇచ్చారు. అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నడుస్తుండగా త్వరలోనే షూటింగ్ పూర్తి కానుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతోనైనా తనకు మంచి హిట్ పడుతుందనే ఆశాభావంతో ఉన్నారు అఖిల్. అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ నటిస్తున్న తాజా చిత్రం కపటదారి. ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య విడుదల చేశారు. ఆ వివరాలు. మళ్లీ రావా, సుబ్రహ్మణ్యపురం, ఇదం జగత్ ఇలా వరుస చిత్రాలతో ఫామ్ లో ఉన్న అక్కినేని హీరో సుమంత్ ఇప్పుడు కపటదారిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సుమంత్ కథానాయకుడిగా క్రియేటివ్ ఎంటర్టైనర్ మరియు డిస్ట్రిబ్యూటర్ అధినేత జి ధనుంజయన్ సమర్పణలో లలితా ధనుంజయన్ నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ కపటదారి. కిల్లర్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. సోమవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య విడుదల చేశారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని ఎన్టీఆర్ యూనిట్ కి అభినందనలు తెలియజేశారు నాగ చైతన్య. ఫస్ట్ లుక్ చూస్తే సుమంత్ లుక్ చాలా ఇంటెన్స్ గా కనిపించింది. ఆయన పోలీస్ గెటప్ లో కనిపిస్తున్నారు. ఆర్టికల్ 352 అని కూడా పోస్టర్ లో కనిపిస్తోంది. అంటే ఈ ఆర్టికల్ 352 సినిమాలోని దేని గురించో చెప్తుంది అనే ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ పూర్తయిందని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాతలు తెలియజేశారు. సుమంత్, నాజర్, నందితా శ్వేత, జయప్రకాష్, వెన్నెల కిషోర్, సుమన్ రంగనాథ్, సంపత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతాన్ని సైమన్ కే కింగ్ అందించగా సినిమాటోగ్రఫీని రాసామది అందిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ఆ వివరాలు. మనిషి జీవితంలో అత్యంత విలువైనదిగా భావించేది ప్రాణం. అందుకే ఏ చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే ఆసుపత్రికి వెళ్లిపోతాం. చాలా మంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య బీమా పాలసీలు తీసుకుంటారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. బీమా కంపెనీలు ప్రభుత్వంతో కలిసి మధ్యతరగతి వారికి ఉపయోగపడే హెల్త్ కేర్ కవరేజ్ మోడల్ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఆమె ట్వీట్ చేశారు. అందరికీ అనువైన ఆరోగ్య సంరక్షణ, 50 కోట్ల మంది భారతీయులకు అనువైన ఉత్తమమైన హెల్త్
కేర్ కవరేజ్ నమూనాను అభివృద్ధి చేయడానికి బీమా సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నామని, దాదాపు 50 కోట్ల మంది భారతీయులు ఆరోగ్య సమస్యల వల్ల పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. అందరికీ అనువైన హెల్త్ కేర్ పాలసీని తీసుకురావాలని భావిస్తున్నామంటూ ఇన్సూరెన్స్ కంపెనీ FHPL ని ట్యాగ్ చేశారు ఉపాసన. 65 లక్షల మందికి ఆరోగ్య సేవలను కల్పించే ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్లో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని అన్నారు. ఎడ్యుకేషన్ రంగంలోకి అడుగుపెట్టారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఆ విశేషాలు. స్టార్ హీరోయిన్ హీరో నాగ చైతన్య భార్య సమంత అక్కినేని కొత్త జర్నీని ప్రారంభించనున్నారు. ఇంతకు సమంత ప్రారంభించే ఆ ప్రయాణం ఏంటో చూద్దాం. స్టార్ హీరోయిన్ గా సినీ ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకున్న సమంత ఇప్పుడు ఎడ్యుకేషన్ రంగంలోకి అడుగుపెట్టనున్నారు. తన ఫ్రెండ్స్ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి, ఎడ్యుకేషనిస్ట్ ముక్తా ఖురానాతో కలిసి ఏక్దమ్ అనే ఫ్రీ స్కూల్స్ ను జూబ్లీ హిల్స్ లో ప్రారంభించారట సమంత. నిజానికి కరోనా వైరస్ ప్రభావం లేకపోతే ఈ పాటికే శామ్ ఫ్రీ స్కూల్ స్టార్ట్ అయ్యి ఉండేది. కానీ అలా జరగలేదు. ఆలస్యమైతే అయ్యింది. కానీ సమంత తన ఏక్దమ్ ఫ్రీ స్కూల్ ను కొత్త పద్ధతిలో విద్యార్థుల ముందుకు తీసుకొస్తున్నట్లుగా చెప్పారు. యంగ్ డైరెక్టర్ సత్యప్రభాస్ పినిశెట్టి సోమవారం పుట్టినరోజు జరుపుకున్నారు. ఆ వివరాలు. మలుపు సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ సత్యప్రభాస్ పినిశెట్టి ప్రముఖ డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి కుమారుడు అన్న విషయం తెలిసిందే. తన సోదరుడు ఆది పినిశెట్టితో ఆ సినిమా తీసి సక్సెస్ ను అందుకున్నారు డైరెక్టర్ సత్యప్రభాస్ పినిశెట్టి. ఆయన సోమవారం పుట్టినరోజు జరుపుకున్నారు. సత్యప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా విషెస్ ను తెలియజేశారు. కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 12 షూటింగ్ లో పాల్గొన్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. ఆ వివరాలు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా నుండి పూర్తిగా కోలుకున్నారు. తాజాగా ఆయన హోస్ట్ చేస్తున్న క్విజ్ రియాలిటీ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 12 షూటింగ్ లో పాల్గొన్నట్లుగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. లాక్ డౌన్ సమయంలో ఈ షోకి సంబంధించిన ప్రోమోల కోసం షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే తనకి కరోనా సోకి ఉంటుందని అందరూ భావించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ KBC 12 షూటింగ్ మొదలైందని తెలియజేసిన అమితాబ్ ఈ షోతో తన 20 సంవత్సరాల ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. సెట్ కి సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ తిరిగి పనిలోకి వచ్చాం. నీలిరంగు PPI కిట్స్ ధరించిన వారితో కలిసి షూటింగ్ చేస్తున్న 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ షో ఈ ఏడాదితో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆశ్చర్యంగా ఉంది. జీవితకాలం గుర్తుంటుంది అని అన్నారు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ కోసం 101 దేశాల ఫ్యాన్స్ గాయత్రి మంత్రాన్ని పఠించారు. ఆ వివరాలు. భవిష్యత్తు ఉన్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అర్ధాంతరంగా కన్నుమూయడంతో అభిమానులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అయితే సుశాంత్ ది ఆత్మహత్య కాదు, హత్య అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయనకు న్యాయం జరగాలని ఆకాంక్షిస్తూ అంతర్జాతీయంగా తమ గళం వినిపిస్తున్నారు. సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి సోషల్ మీడియాలో ఈ న్యాయ పోరాటాన్ని ముందుండి నడిపిస్తుండగా ప్రజల మద్దతు భారీగా వస్తోంది. సుశాంత్ సోదరి శ్వేత వినాయక చవితి రోజున ఆన్లైన్ లో నెటిజన్స్ తో ముచ్చటించి తన తమ్ముడికి న్యాయం జరిగేలా ప్రార్థించాలని కోరారు. దీంతో 101 దేశాలకు చెందిన సుశాంత్ అభిమానులు సుశాంత్ కోసం గాయత్రి మంత్రాన్ని పఠించారు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది శ్వేత. మీ అందరి ప్రార్థన నన్ను చాలా టచ్ చేసింది. మీ పోరాటం ఎంతో బలాన్ని ఇస్తోంది. మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు అని శ్వేత తెలియజేశారు. I would like to thank you all my extended family. मुझे बहुत थैंक्स करने का मन कर रहा है आप लोगों को. आपने इतना अच्छा प्योरिफाइंग सा मंत्र जाप किया सबने मिलके हमारे साथ. बहुत बहुत थैंक्स, बहुत बहुत थैंक्स. और मैं ये कहना चाहूंगी कि गुलशन, सुशांत, हमारा सुशांत कहीं नहीं गया है. वो यहीं है, वो देख रहा है, सब कुछ फील कर रहा है. उसके हाथ में इतना
प्यार है आप लोग के लिए, सबके लिए, कि हम लोग सब उसके लिए इतना प्रे कर रहे हैं तहे दिल से। ये पूरा डेडिकेशन गुलशन के लिए है, सुशांत के लिए है, उसकी आत्मा की शांति के लिए है और सत्य के लिए है। जो भी ट्रूथ है भगवान करे कि हमें पता चले, सीबीआई को सही सही लीड्स मिले और हमें ट्रूथ का पता चले, और भगवान हमारे साथ हमेशा रहे और हमें अच्छे से गाइड करे। थैंक यू एवरीवन, थैंक यू माय एक्सटेंडेड फैमिली, वी डोंट फील अलोन। తన తనయులతో ఖాళీ సమయాన్ని గడుపుతున్నారు తమిళ హీరో ధనుష్. ఆ వివరాలు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు హీరో ధనుష్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను నవంబర్ 18, 2004లో ధనుష్ వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమారులు. 2006లో యాత్ర, 2010లో లింగా జన్మించారు. ప్రస్తుతం షూటింగ్స్ లేకపోవడంతో ధనుష్ తన పిల్లలతో కలిసి క్వాలిటీ టైం గడుపుతున్నారు. తాజాగా ధనుష్ తన పిల్లలతో కలిసి ఉన్న ఫోటో ఒకటి బయటకొచ్చింది. ఆ ఫోటో చూసి తలైవ ఫ్యాన్స్ తో పాటు ధనుష్ ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. ఆ ఊరికి వైఫై సౌకర్యం కల్పిస్తానని అభయం ఇచ్చారు హీరో సోనూ సూద్. ఆ వివరాలు. చేతికి ఎముకే లేదన్నట్లుగా అడిగిన వారికి సాయాలు చేసుకుంటూ వెళ్తున్నారు హీరో సోనూ సూద్. తాజాగా ఓ ఊర్లో ఇంటర్నెట్ సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతుండటంతో పరిస్థితిని అర్థం చేసుకున్న సోనూ సూద్ అక్కడ వైఫై సౌకర్యాన్ని కల్పించారు. మహారాష్ట్రలోని సింధుదుర్గ్కు చెందిన స్వాప్నిక్ అనే విద్యార్థి ఊర్లో సిగ్నల్ రాకపోవడంతో సోదరుడితో కలిసి 2 కిలోమీటర్ల దూరంలోని కొండపైకి వెళ్లి చిన్న గుడిసె వేసుకుంది. అక్కడే ఎంబీబీఎస్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతోంది. ఆమె బాధను అర్థం చేసుకున్న సోనూ సూద్ ఊరికి వైఫై సౌకర్యాన్ని కల్పిస్తానని అభయం ఇచ్చారు. ఈ క్రమంలో సోనూపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తన తండ్రి ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు ఎస్పీ చరణ్. ఆ వివరాలు. ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలంటూ ఎంతో మంది ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకి కరోనా నెగిటివ్ వచ్చిందంటూ ఆయన తనయుడి పేరుతో మీడియాకు ఓ మెసేజ్ వచ్చింది. దీంతో అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే తన తండ్రికి కరోనా పరీక్షల్లో నెగిటివ్ గా నిర్ధారణ అయిందంటూ వస్తున్న వార్తలను బాలు తనయుడు ఎస్పీ చరణ్ ఖండించారు. అది రూమర్ అంటూ ఆయన కొట్టిపారేశారు. A very good evening to everybody. Before I get to the update, I just wanted to clarify a few things. There was a news report this morning from somewhere that dad was COVID negative. My PRO, Mr. Nikhil Murugan, actually did consult with me, but unfortunately, because I was in the middle of a puja, I wasn't able to see the press note properly. I don't know where he got it from, but I had okayed the issuance of the press note, and then I came to know what the matter was, that it was reported that dad is COVID negative. Just to clarify a few things, regardless of dad being negative or positive, it doesn't change the status that dad is in right now. The hospital has issued a press note this evening saying that he continues to be on ventilator and ECMO, and the medical team is completely following him and making sure that he's comfortable and he would be on a path to recovery. Having said that, I want to tell you all that I had gone to visit dad close to 2 weeks. I think it's been about 2 weeks since I saw him last. He's awake. His medication is waning out, which is putting him under sedation. He is, though not wide awake, there are still residual effects of the sedation. He saw me, he recognized me. I had a brief conversation with him. I asked him how he was doing. I had passed on all your blessings and your well wishes to dad. I told him that everybody is praying for him and that he needs to be strong and come back to us as soon as possible. He had showed signs of thumbs up, and he asked me how I was, all in sign language. He asked how my mom was. He responded to music that is being played in his room. There are all your wishes and your prayers and all the prasadams had been passed on to the ICU team, which have been put next to his bed
behind him a beautiful display of all the gods and all the prasadams and everything. Again, I like to thank you. I'm very happy seeing my dad. He was, I think, happy seeing me. I will constantly, regularly be going and visiting him here on 4th. That should give a good boost to him, and he's looking forward, I'm sure, to thanking each and every one of you for all the prayers and all the wishes that you have showered upon him. Let's keep continuing it a little more. Again, my family is very grateful for all your love and concern and affection, and I have nothing else but confidence that Dad will definitely come back to all of us and see you all very soon. Again, I am grateful to MGM Health Center and the brilliant doctors, Dr. Sabha, Dr. Kishore and Dr. Deepak Subramaniam, Dr. Swami Kanna and the rest of the team who have been helping Dad, keeping him comfortable and making sure that he would get hale and healthy soon enough. Thank you all. God bless you. హీరోయిన్ అదితిరావు హైదరి వేసిన యోగా పోజ్ చూస్తే వావ్ అనాల్సిందే. ఆ వివరాలు. హీరోయిన్ అతిథిరావు హైదరి ప్రఖ్యాత కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఫోజు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ బామ్మ వేసిన యోగా భంగిమను ఏమని పిలుస్తారో అతిథినే చెప్పాలి. చారడేసి కళ్లతో చారడ గుర్రం తలక్రిందులుగా వేసిన ఆసనంలా ఏమిటి చిద్విలాస యోగం? అసలు అతిథి ఫీట్ చూస్తే వావ్ అనాల్సిందే. ది గ్రేట్ మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ హిస్టారికల్ మూవీలోనూ అతిథి నటిస్తోంది. తాజా కాస్మోపాలిటన్ మ్యాగజైన్ పై కవర్ షూట్ తో అతిథి ఇమేజ్ మరింత పెరగనుంది. లాక్డౌన్ సమయంలో కుటుంబంతో సరదాగా క్వాలిటీ టైం గడుపుతున్నారు తమిళ తలైవా అజిత్. ఆ వివరాలు. అజిత్ ప్రస్తుతం కాకి సినిమా డైరెక్టర్ హెచ్ వినోద్ డైరెక్షన్ లో వాలమై అనే సినిమాను చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా షూటింగ్ కి టెంపరీగా బ్రేక్ పడింది. అజిత్ తన భార్య శాలిని, కుమార్తె, కొడుకుతో కలిసి చెన్నైలోని సముద్ర తీరాన ఉన్న ఓ రెస్టారెంట్ కి వెళ్లి వస్తున్న వీడియో ఒకటి ఈ మధ్య బయటకు వచ్చింది. అదెప్పటిదో తెలియదు కానీ అభిమానులు మాత్రం మురిసిపోయి వీడియో వైరల్ చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం షూటింగ్స్ కి అనుమతి ఇవ్వడంతో అజిత్ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ త్వరలోనే మొదలవుతుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం షూటింగ్స్ మొదలు పెట్టడానికి అనుమతులు ఇవ్వడం పట్ల హీరో విశాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఆ వివరాలు. ప్రముఖ తమిళ హీరో నిర్మాత విశాల్ తన సోషల్ మీడియా ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కి ధన్యవాదాలు తెలియజేశారు. నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్ జరుపుతారని ఆశిస్తున్నట్లుగా విశాల్ అన్నారు. ఆయన తాజా చిత్రం చక్ర తమిళంతో పాటు తెలుగు, మలయాళంలో కూడా రూపొందుతోంది. శ్రద్ధ, శ్రీనాథ్, రజీనా హీరోయిన్స్ ఇందులో. రాకింగ్ స్టార్ యష్, రాధికా పండిట్లకి గత ఏడాది అక్టోబర్ లో కొడుకు పుట్టాడు. అందరూ ఆ బాబుని ఆయుష్ అని పిలుస్తున్నారు. అయితే బాబు పేరు అది కాదని రాధిక స్పష్టం చేశారు. ఆ వివరాలు. తమ బాబుకి ఇంకా పేరు పెట్టలేదని, త్వరలోనే పేరు పెట్టి ప్రకటిస్తామని రాధిక తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో అన్నారు. వాళ్ల పాపకి కూడా పుట్టిన 5 నెలలకి నామకరణం చేశారు. ప్రముఖ తెలుగు, తమిళ నటి శరణ్య తండ్రి ప్రముఖ మలయాళ దర్శకుడు ఏబి రాజ్ ఆదివారం గుండెపోటుతో మరణించారు. ఆ వివరాలు. యాంటోనీ భాస్కర్ రాజ్ తమిళంలో దాదాపుగా 65 చిత్రాలపైన డైరెక్ట్ చేశారు. ఆయన కుమార్తె శరణ్య మణిరత్నం కమల్ హాసన్ నాయకన్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తరువాత శరణ్య తెలుగు, తమిళ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. చనిపోయే నాటికి రాజ్ వయసు 95 సంవత్సరాలు. తీయని మృదువైన పదాలతో పాటలు రాసే రామజోగయ్య శాస్త్రి గారు పుట్టినరోజు సోమవారం జరుపుకున్నారు. ఆ వివరాలు. ఐఐటి ఖరగ్పూర్లో ఎంసెట్ చదివి ఇంజనీరుగా యంత్రాలతో పనిచేయడం ఎక్కడ? సినిమాలలో మనస్సుకు హత్తుకునే సాహిత్యంతో గీతాలు అల్లడం ఎక్కడ? ఈ రెండింటినీ సాధించిన రామజోగయ్య శాస్త్రిని పాటల ఇంజనీర్ అనవచ్చు. ఆయన పాట రాశారంటే అది యువతరం నాలుకల మీద నాట్యమాడాల్సిందే. అంతలా ఆకట్టుకునే క్యాచీ పదాలతో, లిరిక్కులతో జిమ్మిక్కులు చేసి చెమక్కుమనిపించగలరు ఆయన. ప్రేమదేశం యువరాణి, పూతప్రాయం విరిపోని అంటూ కథానాయికను కీర్తించిన, సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిశారంటే వీడు అంటూ హీరోయిజాన్ని ఆవిష్కరించిన, సక్కుబాయి జరా దేకోనా గరం చాయ్ పాటకి ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చిన అది రామజోగయ్య శాస్త్రికే చెల్లింది. ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి దగ్గర శిష్యరికం చేసిన రామజోగయ్య శాస్త్రి గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నారు. గుంటూరు జిల్లా ఆరేపల్లి ముప్పాళ్లలో ఆగస్టు 24, 1970 సూర్యప్రకాశ్రావు, సరస్వతమ్మ దంపతులకు జన్మించారు రామజోగయ్య శాస్త్రి. వరంగల్ నెట్లో బీటెక్ పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత ఐఐటి ఖరగ్పూర్లో ఎంసెట్ పూర్తి చేశారు. చిన్నతనం నుండి గాయకుడు కావాలి అనేది ఆయన కల.
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ సహాయంతో సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కలుసుకుని ఆయన దగ్గర శిష్యరికం చేశారు. కొన్నాళ్లకి శ్రవంతి రవికిషోర్ నిర్మాణంలో వచ్చిన యువసేనలో పాటల రచయితగా అవకాశం వచ్చింది. అందులో రాసిన 2 పాటలు ఘన విజయాన్ని సాధించడంతో రామజోగయ్య శాస్త్రికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక అక్కడి నుండి ఆయన పాటల ప్రస్థానం విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. ఆయన మరెన్నో మంచి పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు సంతోషం కూడా బర్త్డే విషెస్ ను తెలియజేస్తోంది. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ తమిళ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో కొత్త సినిమా కన్ఫర్మ్ అయిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ గురించి మురుగదాస్ ఓ ఇంటర్వ్యూలో సరికొత్త విశేషాలను వెల్లడించారు. ఆ విశేషాలు: విజయ్ 65వ చిత్రంగా రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను సన్ పిక్చర్స్ నిర్మించబోతోంది. అయితే విజయ్ మురుగదాస్ కలయికలో వచ్చిన తుపాకీ సినిమాకు ఇది సీక్వెల్ అనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వీటిని డైరెక్టర్ మురుగదాస్ ఓ ఇంటర్వ్యూలో ఖండించారు. ఇది ఫ్రెష్ సబ్జెక్ట్ అని మురుగదాస్ అన్నారు. ఈ సినిమా పూర్తి వివరాలు సన్ పిక్చర్స్ వెల్లడిస్తారని ఆయన తెలియజేశారు. తెలుగులో సంచలనం సృష్టించి ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి సినిమా విడుదలై 3 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ వివరాలు: విజయ్ దేవరకొండ, శాలిని పాండే జంటగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమా విడుదలై 3 ఏళ్లు పూర్తయ్యాయి. 3 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా తెలుగులో ఓ సంచలనం. కథ పరంగా, సంభాషణల పరంగా, హీరో క్యారెక్టరైజేషన్ పరంగా అదొక కొత్త ఫందాలో నడుస్తోంది. అందుకే యువతకు బాగా ఎక్కేసింది. దాంతో భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంతోనే హీరో విజయ్ దేవరకొండ రౌడీ స్టార్ గా మారిపోయారు. ఇక ఈ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. అదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి అక్కడా హిట్ కొట్టారు. బోల్డ్ అండ్ దట్టి కంటెంట్ తో ఎంఎస్ రాజు గారు తెరకెక్కిస్తున్న చిత్రం దట్టి హరి. ఈ చిత్రం నుంచి విడుదలైన తొలిపాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ విశేషాలు: సరికొత్త కథనంతో యూత్ ని ఆకర్షించే కంటెంట్ తో హైదరాబాదీ కుర్రాడు శ్రవణ్ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ సిమ్రత్ కౌర్, రుహానీ శర్మలను నాయకులుగా చూపిస్తూ ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన చిత్రం డర్టీ హరి బోల్డ్ డర్టీ కథాంశంతో తెరకెక్కుతోంది. ఎస్పీజే క్రియేషన్స్ బ్యానర్ పై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్లు డర్టీ హరి సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని మొదటి పాట లెట్స్ మేక్ లవ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. 3 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో ఈ పాట యూత్ ని ఆకట్టుకుంటోంది. హీరోయిన్ లావణ్య త్రిపాఠి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఆ విశేషాలు: రాజ్యసభ సభ్యులు జోగిన్పల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం రోజురోజుకి ఉధృతంగా కొనసాగుతోంది. ప్రముఖ దర్శకురాలు నందినిరెడ్డి ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఏకంగా 50 మొక్కలు నాటి శభాష్ అనిపించుకున్నారు. ఉత్తరాఖండ్ లో తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి 50 మొక్కలను నాటిన విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి మా అందరి చేత మొక్కలు నాటిస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి అభినందనలు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. నా వంతుగా మరో 5గురిని ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేస్తున్నాను. నటి రీతూ వర్మ, హీరో కార్తికేయ, వెన్నెల కిషోర్, సైనా నెహ్వాల్, అనితారెడ్డిలను ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటవలసిందిగా కోరుతున్నానని తెలియజేశారు. యాంకర్ ప్రదీప్ మాజరాజు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జూబ్లీహిల్స్ పార్క్ లో మొక్కలు నాటారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి శేఖర్ మాస్టర్ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కొరియోగ్రాఫర్స్ బాబా భాస్కర్, సత్య మాస్టర్, రఘు మాస్టర్ ను ఈ కార్యక్రమంలో పాల్గొనాలని శేఖర్ మాస్టర్ నామినేట్ చేశారు. సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా టుడే టాప్ వీడియోస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు కూడా సినిమాకి సంబంధించిన మంచి మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నంబర్ 9849078826. ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్. ఎప్పటికప్పుడు సినిమా వార్తలు చూడాలనుకుంటున్నారా? అయితే వినాలనుకుంటున్నారా? అయితే వెంటనే సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.